చేసేసారు, గవర్నమెంట్ చేశారు. భాస్కర్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. సుజాత గారు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ఏంటంటే విద్యాలయాల్లో అంట మతాలకు సంబంధించిన వేడుక చేసుకోవచ్చు అంట. ఏ విద్యాలయంలో కూడా మతాలకు సంబంధించిన పండగలు చేసుకోమని ఎక్కడ రాజ్యాంగం చెప్పాల. విద్యాలయాల్లో జరిగే పండగలు ఏదో పేరువలు విద్యకు సంబంధించిన సెలబ్రేషన్స్ తప్పితే అలా చేసుకోవాలి అంటే రంజాన్కి చేయాలి, హిందూ పండుగలన్నిటికీ చేయాలి, మళ్ళీ మిగతా అన్ని మతాల వాళ్ళు పండుగలు. ఇంక పండుగలు చేసుకుంటా ఉంటే విద్యార్థులు ఎప్పుడు చదువుకుంటారంట? అసలు ఏ విద్యాలయంలోనైనా మతాలకు రిలేటెడ్ గా సెలబ్రేషన్స్ ఉంటాయా? ఎక్కడా లేవు. ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అది టీటీడీ ఆస్తుల్ని అప్పనంగా కొట్టేయడానికి, టీటీడీ ఫండ్స్ ని కొట్టేయడానికి, టీటీడీలో కూడా అసలు పైన కొండ మీద కూడా అన్ని మత ప్రచారం బైబిల్ పట్టుకొని జరిగిన ఘనత వీళ్ళకే చెందింది. అక్కడ ఉన్న ఉద్యోగుల్లో కూడా ఎక్కువ మంది క్రిస్టియన్స్ తీసుకున్న ఘనత వీళ్ళకే చెందింది. అక్కడ టీ అమ్ముకునేవాడు కూడా వేరే అన్ని మత వాళ్ళని అపాయింట్ చేసిన ఘనత కూడా వీళ్ళకే చెందింది. భద్రత ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో ప్రపంచంలో ఎప్పుడు టీటీడీలో ఈ ఘోరాలు జరగల. పులిలు దాడులు చేసినాయి బాలికల మీద, పిల్లల మీద. కనీస భద్రతా చర్యలు తీసుకోలేని ఒక అసమర్థత ప్రభుత్వం అది ఆ రకంగా పరిపాలన చేసి దేవుడు సొమ్మును అడ్డగోలుగా దోచిపెట్టేసి అన్నిటికీ చర్చిల్లో ఎందుకు తీయట్లా, ముస్లింస్ వాటిలో మసీదుల్లో ఎందుకు తీయట్లా డబ్బులు? ఏం టీటీడీ అంత అప్పనంగా కనపడుతుందా మీకు దోచుకు తినడానికి? అసలు దేవాలయాల ఆచరణ 40,000 కోట్లు ఎందుకు డైవర్ట్ చేశారు? అసలు దేవాలయాల డబ్బులు ఎందుకు పడ్డారు? ఎందుకు పడ్డారు లాగా? మీకు చర్చిల్లో లేవా, లేకపోతే మసీదుల్లో లేవా, భూములు లేవా? వాటికి సంబంధించి వాటిని టచ్ చేసే దమ్ము మీకు ఎందుకు లేదు? అంత హిందూ మతమో అంత హిందూ దేవాలయాలకు మీకు అంత అడ్డగోలుగా కనపడుతున్నాయా? అంటే ఏం మాట్లాడలేరులే, ఎవరు ఏం చేయలేరులే అనే కదా ఇష్టం వచ్చినట్టు చేశారు. ఈరోజు ఏం చేశారు? తీసి కొడితే ఏడ్చి నిద్రపోయారు. 11 సీట్లతో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు మిమ్మల్ని. అదే అంటే మా గెలుపు అంటే ఈవీఎంలు గెలుపు అంట. మరి మీ గెలుపు ఏంటమ్మా? మీరు గెలిచినప్పుడు అది ఈవీఎంలు గెలుపు కాదా? అంటే మీది ఈవీఎంలు గెలుపు కానప్పుడు మాది ఈవీఎంలు గెలుపా? ఇది ఎక్కడ న్యాయం? మేము అన్నావా మీరు గెలిచినప్పుడు 151 మంది ఈవీఎంలు గెలిచారని? వీళ్ళు ఏదో పరమ పవిత్రంగా అసలు టీటీడీ దేవస్థానంలో నిధులు ఎందుకు అసలు ఇంతవరకు ఎవరు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ఫాదర్ కూడా అంతే, కొండల జోలికి వచ్చాడు, అలాగే అయిపోయింది. ఇతను కూడా టీటీడీని ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించారు. భ్రష్టు పట్టించిన ప్రతి ఒక్కళ్ళు అడుక్కు తింటారు. ప్రతి ఒక్కడి మీద ఛార్జ్ తీసుకోవాలి. ఏ ఆఫీస్ అయినా ఎవరైనా భ్రష్టు పట్టిపోతారు. దేవుడు గారు ఒక చిన్న అంశం ఇక్కడ చెప్పండి. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేశారు? వీళ్ళు టీడీపీ కానీ జనసేన వెదింకలేని పార్టీ అనుకోండి, బీజేపీ టీడీపీ ఉన్నంత కాలం మాత్రమే దాని మీద ఆధారపడి పరాన్నతిగా బతుకుతుంది జనసేన పార్టీ. అలాగే వస్తాను శివపార్వతి గారు, నెక్స్ట్ మీరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ దగ్గరికి వస్తా. ఆవిడేదో ఒక మాట అన్నారు కదా, ఆవిడ మాట్లాడి ఇంటరప్ట్ కాకండి. ఆవిడ ఏం మాట్లాడతారో తెలియాలి కదా. మాట్లాడండి. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏం చేశారు అనే పాయింట్ తీసుకుంటే, మామూలుగా మీరు 1956 లో సంబంధించి ఆ గోపురానికి సంబంధించి రైట్ సుజాత గారు, ఓకే అది మళ్ళీ మాట్లాడదాం సుజాత గారు, తీసుకుంటే అది మళ్ళీ మాట్లాడదాం లెటర్ కంప్లీట్ మళ్ళీ మాట్లాడదాం. ఆవిడ మాట్లాడండి. మీరు ఇప్పుడు దాకా మాట్లాడారు కదా, ఆవిడ మాట్లాడండి. డబ్బులు దాచేయాలని చూశారు, అప్పనంగా దోచేయాలని చూశారు, అప్పనంగా దోచేశారు కూడా. ఆ రకంగానే ఉపన్యాసం తప్ప ఒక్క మెటీరియల్ ఉండదు మీ దగ్గర, ఒక్క మెటీరియల్ ఉండదు. ఒకటి వాసుదేవన్ గారు, వీళ్ళు పవన్ కళ్యాణ్ జనసేన అనేటువంటి పార్టీ మాటలు చెప్పడానికి సుజాత గారు మీరు మాట్లాడారు కదా. సుజాత గారు మాట్లాడండి.
సుజాత గారు మీరు ఆగండి, మీరు ఆగండి, ఆవిడ మాట్లాడియండి, ఆవిడ మాట్లాడియండి, సుజాత గారు ఆవిడ మాట్లాడియండి, ఆవిడ మాట్లాడియండి.